ధ్యానాంశం ఇద్దరు రుణస్థులు గూర్చిన ఉపమానం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి ఇది మనము ఇద్దరు రుణస్థులు గూర్చినటువంటి ఉపమానాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో పేర్కొన్నటువంటి ఈ ఉపమాన భావాన్ని తెలుసుకునే ముందు దాని పూర్వపరాలు చూసినట్లయితే, మరి ప్రభు అయినటువంటి క్రీస్తు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డారు. ఈ భోజనానికి వెళ్లినటువంటి కార్యక్రమంలో మరి ఈ యొక్క ఉపమానము చెప్పవలసినటువంటి సందర్భం వచ్చింది. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఉపమానాన్ని మనం అర్థం చేసుకునే ముందు ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. మనం ప్రభు అయినటువంటి క్రీస్తుకు కానీ, సువార్త నిమిత్తం కానీ మనం చేసేటటువంటి పరిచర్య, మనం అందించేటటువంటి సహాయ సహకారాలని గురించి, దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి మెప్పుకోలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే జాగ్రత్తగా గమనించిన చాలాసార్లు వారు చేసేటటువంటి పరిచర్య వలన గాని, సువార్త వలన గాని, మరి వారు చేసేటటువంటి సహాయ సహకారాల వలన గాని మనుషులు గుర్తించట్లేదని చాలా మంది మరి వ్యసన పడిపోయే వారిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారు పడేటువంటి కష్టానికి ఎవరైనా వారిని అభినందించాలని, వారిని గౌరవించాలని, వారు చేపినటువంటి పనిని అనేక మందికి తెలియపరచాలని వారు అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైనటువంటి మెప్పు అనేటువంటిది మనకి ప్రభు నుంచి వస్తుంది కదా. కనుక ఈ యొక్క సమయంలో ప్రభు నుంచి మెప్పు పొందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాంతాన్ని మనం చూడబోతున్నాం. ఈ ఉపమానంలో మరి చెప్పే ముందు అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని చూసినట్లయితే మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆహ్వానించబడినటువంటి పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు ప్రభువారిని తన ఇంటికి పిలిచారు, భోజనానికి పిలిచారు. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనంలో పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా, ఆహ్వానించబడినటువంటి ప్రభువారు పరిసయ్యుని ఆహ్వానం తీసుకుని ఆ భోజనానికి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ గృహానికి వెళ్లారు. వెళ్లినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. బహుశా ఆమె వ్యభిచారి కావచ్చు. అయితే యేసు పరిసయ్యుని ఇంటిన భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక బుడ్డి అత్తరును తీసుకొచ్చింది. ఆ అత్తరును తీసుకొచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడ్డది. ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదాల మీద ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసి ఆ యొక్క పాదాల మీద అత్తరు పూసింది. కనుక ఇదంతా జరుగుతున్నటువంటి ఉదాంతాన్ని అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుడు చూస్తూ ఉన్నాడు. చూసి ఆయన అంటున్నాడు కదా, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకుని ఈ స్త్రీని యవతియో ఎటువంటిదో ఎరుగుయుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునేను. ఇలాగా అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుడు అనుకుంటున్నాడు, ఇన్ని పని చేస్తుంటే ఈయనేమో నేను ప్రవక్తని గొప్పవాడని నా ఇంటికి ఆహ్వానించాను, భోజనాన్ని పెడుతున్నాను. అయితే ఈ నిజంగా ప్రవక్త అయితే ఆమె ఆ యొక్క పాదాలను తాకినప్పుడు ఆమె ఎవరో తెలుసు గనక, ఈమె పాపాత్మురాలు గనక ఈమెను దూరంగా ఎందుకు పెట్టలేదు అనే మాట తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు అంటున్నారు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నాను అని తెలియపరుస్తూ ఇప్పుడు మనం ధ్యానించేటటువంటి ఉపమానాన్ని గురించి ఇక్కడ ప్రభువారు చెప్పినట్టుగా చూస్తున్నాం. చూస్తే అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండెను. ఆ అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా, నీవు సరిగా యోచించుతవని అతనితో చెప్పాను. చూడండి, కనుక ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పడం జరిగింది. ఇద్దరు వ్యక్తుల గురించి చూసినట్లయితే అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క గృహంలో కూడా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎవరు? ఒకరు ఆహ్వానించినటువంటి పరిసయ్యుడు, రెండు ఈయన పాదములు కడిగినటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఇద్దరు అక్కడ కనిపించారు. వీరిద్దరు గూర్చినటువంటి భావాన్ని, ఎందుకు ఆమె అంత కృతజ్ఞత కనపరిచింది అనే విషయాన్ని గురించి తెలియపరచడానికి ప్రభువారు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క ఉపమాన భావం తెలియపరుస్తున్నటువంటి ప్రభువారు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుడైనటువంటి సీమోను, అలాగే మరి యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీని గురించి వ్యత్యాసాన్ని తెలియపరుస్తూ 44వ వచనంలో ఇంకా ఇలా మాట్లాడుతున్నారు. ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను. ఆ విషయాన్ని వారి మధ్య ఉన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు.
ఈ భావాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే ఆమె తను ఎలాగ ఆ యొక్క విషయాన్ని తీసుకుందన్నట్లయితే ఆమెకున్నటువంటి విస్తార పాపములు క్షమించబడ్డాయి గనక ఆమె అధికంగా ప్రేమిస్తుంది, ఆమె అధికంగా సంతోషిస్తుంది. తన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతలన్నిటినీ కూడా ప్రభు యొక్క సన్నిధిలో క్షమించాను, విడిచిపెట్టబడ్డాయి, ఆయన నన్ను క్షమించారనేటువంటి భావం తనలో కలిగింది గనక ఆమెలో విస్తారమైనటువంటి ప్రేమ కలిగింది. ఆ విస్తారమైనటువంటి ప్రేమను బట్టి ఆమె రక్షణ పొందింది. చూసినట్లయితే ఇది అధ్యాయంలో చివరి భాగంలో 50వ వచనంలో వచ్చేసరికి, అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. కనుక నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది గనక నువ్వు సమాధానం గలదానివై వెళ్ళుము, కనుక నీ పాపాలు క్షమించబడ్డాయి, కనుక అధికమైనటువంటి రుణాలు క్షమించబడ్డాయి గనక ఆమె అధికంగా ప్రేమిస్తుంది గనక ఆ అధికమైనటువంటి ప్రేమను కనపరిచేటటువంటి విధానం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఇక్కడ ప్రభువారు కనిపించింది ఏంటంటే ఆమె పాపాత్మురాల వ్యభిచారి అనేటువంటి విషయం కంటే ఆమెలో జరిగేటువంటి మార్పు, ఆమెలో వచ్చినటువంటి నూతన ఆనందం, పశ్చాత్తాపం, రక్షణ అనేటువంటి విషయాలను ప్రభువారు చూస్తున్నారు. ఆయన అయితే అనుకుంటున్నాడు కదా, పరిసేయుడు ఈయన ప్రవక్త అనుకున్నాను, ఈమె గురించి ఈయనకేమీ తెలియదు అనుకుంటున్నారు గాని ఆయన ఊహించిన దానికంటే అధికమైనటువంటి సమాచారాన్ని ప్రభువారు తెలుసు. కనుక నీ నిమిత్తము నా నిమిత్తము కూడా ప్రభువారు సమస్తాన్ని గ్రహించేటటువంటి వారు, హృదయ రహస్యాలను ఎరిగేటువంటి వారు. ప్రభువారు ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూశారు. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము కార్యసాధకమై ఆమెలో రక్షణ తీసుకొచ్చింది. గలతీలకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, గలతీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట వలన అందేమీ లేదు, పొందకపోవట అందేమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమై ఉన్నది. కనుక ప్రేమ వలన కార్యసాధకమైనటువంటి విశ్వాసం. కనుక ప్రభువారు ఆ స్త్రీలో చూసింది ఏంటంటే అన్నట్లయితే విశ్వాసాన్ని చూశారు. అది ప్రేమ వలన కార్యసాధకమైనటువంటి ఆమె యొక్క ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ ప్రేమను కనపరుచుకునేటువంటి ప్రక్రియ చేస్తుంది. కేవలము ఇదిగోండి మేము రక్షణ పొందాము అనేటువంటి మాటలను బట్టి నమ్మేటటువంటి విధానం కాదు గాని నీలో జరిగేటువంటి మార్పును, కృతజ్ఞతాభావాన్ని కనపరిచేటటువంటి ప్రక్రియ అక్కడ ఉన్నటువంటి స్త్రీ చూపిస్తుంది. ఆమె వచ్చింది, మరి కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ముద్దు పెట్టుకుంది, మరి విలువైనటువంటి అత్తరును వారి పాదాల మీద పోసింది. ఇవన్నీ కూడా విశ్వాసాన్ని కార్యసాధకంగా కనపరిచేటటువంటి ప్రక్రియ. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుని వాక్యాన్ని వినటానికి మందిరానికి రమ్మంటే వాళ్ళు అంటారు కదా, మా హృదయంలో విశ్వాసం ఉందండి, రాకపోయినా సరే మాకు చాలా విశ్వాసం ఉందండి అంటూ ఉంటారు. కానీ నీ యొక్క విశ్వాసము కార్యసాధకంగా నువ్వు దేవుని యొక్క సన్నిధికి నడిచి ఆ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు అది ఆ విశ్వాసము కార్యసాధకమైనటువంటిది, దేవునికి కావలసినటువంటిది. అలాంటి కార్యసాధకమైనటువంటి విశ్వాసం, క్రియలు లేనటువంటి విశ్వాసము ఎలాగూ మృతమని వాక్యం తెలియపరుస్తుందో అలాగనే మన యొక్క జీవితంలో ప్రతి విషయాన్ని కూడా విశ్వాసంతో కూడినటువంటి క్రియలు కొనసాగించాలి. మనం దేవుడికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం అనే భావం కలిగి ఉండడం కంటే ఆ భావంతో మనం ఏదైనా దేవుని గురించి, పరిచర్య గురించి చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఇలాగున్న ప్రతి విషయంలో కూడా కార్యసాధకమైనటువంటి విశ్వాసం, అంటే మనలో కార్యములు జరిగించగలిగినటువంటి విశ్వాసం కావాలి గాని కేవలము మనసులో విశ్వాసం మాత్రమే ఉందన్నట్లయితే, యాకోబు పత్రికలో దేవుని వాక్యం అంటుంది కదా, దయ్యములను కూడా నమ్మి వణుకుచున్నవి, అవి కూడా విశ్వసిస్తున్నాయట, అవి కూడా మరి భయపడుతున్నాయట. అయితే మరి అలాంటి విశ్వాసం దేనికి పనిచేస్తున్నాయి అన్నట్లయితే కార్యసాధకం అంటే క్రియలు లేనటువంటి విశ్వాసము. మరి మనలో కూడా చాలా మంది అలాంటి దయ్యాల విశ్వాసం ఉంటుంది. ఈ దయ్యాల విశ్వాసంతో వారు చేసేది ఏంటి అన్నట్లయితే భయపడుతున్నారు, వణుకుతున్నారు గాని వారి కార్యాలు చేయట్లేదు. కనుక దేవునికి కావాల్సింది ఏంటి అన్నట్లయితే నీ డాంబికమైనటువంటి మాటలు, అధికమైన విశ్వాసం ఉందని కనపరుచుకునేటువంటి మాటలు కాకుండా క్రియలతో కూడినటువంటి విశ్వాసం కావాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తను క్షమించబడ్డాననేటువంటి అధికమైనటువంటి ప్రేమతో ఆ యొక్క విశ్వాసాన్ని కనపరిచేటటువంటి ప్రక్రియ చేస్తుంది. ఇక్కడ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నాం, కనుక మనము క్షమించబడ్డాం. ఈరోజు చూసినట్లయితే ఈ యొక్క ఉపమాన భావంలో మనం చూసినట్లయితే వారు అక్కడ క్షమించబడ్డారు. ఎవరైనప్పటికీ క్షమించబడినప్పుడు కలుగు చేసేటటువంటి ప్రేమ. అయితే ఇక్కడ గమనించేది ఏంటంటే కొద్దిగా క్షమించబడటం, ఎక్కువగా క్షమించబడటం అనేటువంటిది మన హృదయాల మీద ఆధారపడి ఉంటుంది.
జాగ్రత్తగా గమనించండి. పాపము ఏదైనా పాపమే, దేవునికి వ్యతిరేకమైనటువంటిది. అయితే విస్తారమైనటువంటి పాపాలు అనేటువంటి భావన ఎక్కడొస్తుందయ్యా అన్నట్లయితే, పాపి తన స్థుతిని గురించి తాను తెలుసుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు. ప్రతివారు కూడా తను చేసేటటువంటి క్రియలు నీతి క్రియలని, నాలో పాపం లేదనుకున్నట్లయితే ఇలాంటి ప్రేమభావం కలగదు. కానీ క్రీస్తు లేనటువంటి జీవితం అంటే ఇది పాపయుక్తమైనటువంటిది, దేవుని ఉగ్రత కింద నేను జీవిస్తున్నాను అనేటువంటి భయాన్ని కలిగి, అలాంటి సమయంలో నేను మారుమనసు పొందాలి, రక్షణకరమైన స్థితిలో నేను ఉండాలి అని వ్యక్తి ఎప్పుడైతే ఆలోచన చేస్తాడో అతలో పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపంతో కూడినటువంటి విస్తారమైనటువంటి ప్రేమ వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. కనుక ఇక్కడ విస్తారమైనటువంటి ప్రేమ కలగడానికి గల కారణం ఏంటంటే, పాపి తన యొక్క స్థితిని తెలుసుకుంటూ, అయ్యో నేను ఇన్ని పాపాల్లో ఉన్నాను గనక వీటన్నిటినీ కూడా ఆయన క్షమించాడు అంటే ఆయనను ప్రేమించాలి అనేటువంటి భావం కలిగి ఉండాలి. ఆ భావం ఎప్పుడొస్తుందయ్యా అన్నట్లయితే మన స్థితిని మనం గమనించినప్పుడు అనేటువంటి భావం. కనుక ఈ విశ్వాసాన్ని బట్టి ఎప్పుడైతే ఈ విధంగా ఆమె ప్రవర్తించిందో, అక్కడ ప్రభువారు అన్నారు, నువ్వు సమాధానం గలదానివై వెళ్ళు, నీ పాపములు క్షమించబడినవి. కనుక ఆమె విశ్వాసము, ఆ విశ్వాసం ఏ విశ్వాసం అన్నట్లయితే, ఆమె విశ్వాసం ద్వారా కనపరిచినటువంటి విధానంలో నా పాపములు క్షమించటానికి ఈయన సమర్థవంతుడు, శక్తి కలిగినటువంటి వాడు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి మరి అడుగులు ముందుకు వేసినప్పుడు తన క్రియలను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె పాపాలు క్షమించబడిని. కనుక ఆ విశ్వాసాన్ని బట్టే ఆమె రక్షణ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మీద ప్రేమ అనేటువంటి భావం మనలో ఎప్పుడు కలుగుతుందయ్యా అన్నట్లయితే, ఈ ఉపమానం ద్వారా ఈ యొక్క సందర్భంలో మనం ఆలోచన చేసుకుని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే, మనము కూడా మన స్థితిని గమనించుకుని, అయ్యో మేము ఈ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని రక్షించారు, ఆయనే ప్రేమించి అనేటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో ఈ భావాన్ని మనకు కలుగుతుంది. ఈ విషయంలో అపోస్తుడైనటువంటి పౌలు గొప్ప ఉదాహరణగా మనకున్నారు. అపోస్తుడైనటువంటి పౌలు తనకి ఇవ్వబడినటువంటి అపోస్తులత్వాన్ని గురించి తెలియపరుస్తూ, అందుకు నేను యోగ్యుణ్ణి కాదు అంటున్నారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే, ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అడుగుటకు యోగ్యుడను కాదు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నది. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. కనుక దేవుని సంఘమును హింసించినందున గతకాలపు పాపము ఈయనకు గుర్తొస్తుంది. గతంలో ఉన్నటువంటి స్థితి గుర్తొచ్చి మరలా ఆ యొక్క మాటలను ఎలా వ్యక్తపరుస్తున్నాడు అన్నట్లయితే, అంత పని చేశాను గనక నేను అపోస్తులగుటకు ఏమాత్రం యోగ్యత లేనటువంటి వాడిని, అలా పిలిపించుకోవటం అనేటువంటిది నాకు యోగ్యత అయినటువంటిది కాదు. కారణం ఏంటంటే, అయోగ్యుడైనటువంటి నన్ను ఆయన అపోస్తులుగా నిలబెట్టారు, ఆయన ఘనమైనటువంటి పరిచర్య జరిగించారు నా చేత. కనుక గతంలోకి నేను తొంగి చూసుకున్నట్లయితే ఆయన నన్ను ప్రేమించారు, యోగ్యత లేనటువంటి నాకు యోగ్యత అనుగ్రహించారు. ఆయనంటే అపారమైనటువంటి ప్రేమ. ఆయన గురించి జీవించాలనుకుంటున్నాను, ఆయనతో కలిసి ఉండడానికి చనిపోవాలనుకుంటున్నాను. నేను ఏమై ఉన్నానో, ఈ రోజు ఏం చేస్తున్నారో అదంతా కూడా ఆయన కృపే. నాలో ఏమీ లేదు. నన్ను నిలబెట్టారు, నన్ను నడిపిస్తున్నారు, నాకు జీవమిస్తున్నారు, నాతో పరిచర్య జరిగిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన కృప వలన మాత్రమే జరుగుతున్నాయి. అంటే ఈ యొక్క విషయంలో అపోస్తుడైనటువంటి పౌలు గొప్ప కృతజ్ఞతను, ప్రేమను కనపరుస్తున్నారు. కనుక మనలో ఎవరైనా సరే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ రోజు మనం ఏమై ఉన్నామో ఆయన కృప అయి ఉంది. ఆయన ఎందలి మన విశ్వాసం ద్వారా కార్యసాధకమైన కృప చొప్పున మనం జీవిస్తున్నాం. ఆయన మనల్ని ప్రేమించారు, మన పాపాలను క్షమిస్తున్నారు అనే విషయాలను మనం తెలుసుకున్నప్పుడు మనలో కూడా అలాంటి ప్రేమ వస్తూ ఉంటుంది, మనలో కూడా అలాంటి పశ్చాత్తాపం వస్తుంది, మనలో కూడా అలా కార్యసాధకమైనటువంటి క్రియలు జరుగుతూ ఉంటాయి. కనుక ఇక్కడ ఉన్నప్పుడు చూసినప్పుడు ఇంటికి పిలిచినటువంటి ఆ యొక్క పరిసయ్యుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ దర్శించటానికి వచ్చారు. ఇక్కడ ఇంటికి పిలిచినటువంటి ఆ యొక్క మరి పరిసయ్యుడైతే అందరినీ సాధారణంగా పిలిచినట్టుగా పిలిచారు. భోజనం పళ్ళ దగ్గరకు తీసుకువెళ్తారు, తనకున్నటువంటి మంచి పదార్థాలు వండి ఆయనకు వడ్డించి తిన్న తర్వాత సంతృప్తికరంగా వెళ్లమని తెలియపరుస్తారు. ఈ విషయంలో ఆ యొక్క మరి పరిసయ్యుడు తను కనపరిచే కృతజ్ఞత సాధారణంగా అందరూ కనపరిచే కృతజ్ఞతగానే కనపరుస్తున్నాడు. ఎందుకన్నట్లయితే తన హృదయంలో భావం అలాగుంది. అయితే ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన కృతజ్ఞతను కనపరచటానికి తన కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన వెంట్రుకలతో పాదాలు తుడిచింది, పాదాలను ముద్దు పెట్టుకుంది, విలువైనటువంటి అత్తరును చూసింది. చూడండి, మనం వినేసరికి ఈ విషయము విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడ పరిసయ్యుడికి కూడా విచిత్రం అనిపించింది.
కానీ నిజానికి ప్రభువారిలో కనిపించేది ఏంటంటే అత్యధికమైనటువంటి ప్రేమను కనపరిచే ప్రక్రియ కనిపిస్తుంది. అంటే ఆమె ఇప్పుడు అధికమైనటువంటి రుణములను రద్దు చేయబడినది కదండి. అధికమైనటువంటి అప్పులు ఆమె కొట్టివేయబడింది, ఆమె రుణాలన్నీ కూడా కొట్టివేయబడినటువంటి ఆనందం కలిగింది. ఇతనిలో ఆనందం కనిపించట్లేదు. మనలో కూడా చాలా మందికి ఈ ఆనందం లేదు. పెద్ద విషయం ఏముంది, నేనేం పెద్ద పాపం చేశాను అని. కానీ నిజానికి నీ జీవితంలో ఉన్నటువంటి పాపం వలన నువ్వు నరకానికి వెళ్లవలసినటువంటి వ్యక్తివి. అయితే దేవుడు నరకాన్ని నుంచి తప్పించటానికి నీకు క్షమ అనేటువంటిది, కృప అనేటువంటిది కనిపించినప్పుడు నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి కృతజ్ఞతా భావం వచ్చినప్పుడు నీలో కూడా ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కనపరిచినటువంటి ప్రేమ కనపరిచేటటువంటి గుణం ఉంటుంది. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, చాలా మంది విశ్వాసులు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎంతగానో కనపరిచి దేవుని పట్ల వారు చేసేటటువంటి సహాయ సహకారాలు చూస్తూ ఉంటాం. ఎందుకు వచ్చింది వారిలో ఆ కృతజ్ఞత అంటే వారు ఆ భావాన్ని వారి హృదయంలో పెట్టుకున్నారు, ఆ ప్రేమను గుర్తెరిగారు కనుక దాని కార్యసాధకమైన కృప చొప్పున కనపరుస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా నువ్వేం చేయటానికైనా నీలో ఆ ప్రేమ వచ్చిందా, నీలో ఆ కృతజ్ఞతా భావం వచ్చిందా, నువ్వు ఏ స్థితిలో ఉన్నటువంటి వాడు ఏ స్థితిలోనికి నడిపించబడ్డావు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుంటున్నావా? ఈ పరిచయం యొక్క పోలికలో మనం చూసినట్లయితే ఆమె ఎలాంటిదో అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు భయంకరమైనటువంటి పాపములో ఉంది కనుక ఆమె పాపాత్మురాలు గనుక ఆమెను ద్వేషించాలి, దూరంగా ఉంచాలనేటువంటి భావం కలిగి ఉన్నాడు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, చాలా మంది వారిలో ఉన్నటువంటి పాపాన్ని గమనించరు, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుక ఇక్కడ పరిచయుడు అలాగే మరి పేదవాని ప్రార్థన కూడా మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయుడు కూడా అక్కడ పక్కన ప్రార్థన చేసినటువంటి ఆ పేదవానిని చూచి మరి ఏ విధంగా తక్కువ చేసి మాట్లాడారో మనం చూసాం. కనుక ఆఖరికి వీనివలెవని కూడా నేను లేనందుకు నీకు స్తోత్రాలు, అనేక మంది వ్యభిచారుల వల్లే దొంగల వల్లే నేను లేను అని తెలియపరుస్తూ తనకున్నటువంటి గొప్పతనాన్ని పరిచయుడు ఒక ప్రార్థనలో చూసినట్లుగా మరొక ఉపమానంలో మనం చూస్తూ ఉంటాం. కనుక చాలా మంది ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి బలహీనతలు చూస్తారు గాని వారి జీవితంలో ఉన్నటువంటి బలహీనత అనేటువంటిది గమనించట్లేదు, వారి జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని వారు చూడట్లేదు. కనుక పాపం ఏదైనా పాపమే గనక ఆ పాపం నుంచి విడుదల పొందినప్పుడు కలిగే ఆనందము ఏ పాపానికైనా ఒకేలాగుండాలి కదండి. కనుక పాపము వలన వచ్చే జీతము మరణము అని తెలియపరుస్తుంది. ఏ పాపం అని చెప్దాం, ఏ పాపమైనప్పటికీ పాపమే. పాపం వల్ల వచ్చేటువంటి ఆ మరణం నుంచి తప్పింపబడి జీవములోనికి వెళ్ళాం. అంటే చూడండి, ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రమాదంలోనికి వెళ్లి ఆ ప్రమాదంలో చనిపోయే స్థితి నుంచి ఒకసారిగా బయటపడ్డాడు అనుకుందాం. ఒకసారిగా అతనిలో కలిగే ఆశ్చర్యం ఎంత విచిత్రంగా ఉంటుంది. అయ్యో, కొన్ని సెకండ్లలో ఈ విధంగా జరుగుంటే నేను చనిపోయి ఉండేవాడిని, అయినప్పటికీ నేను బ్రతుకున్నానంటే అది ఎంతో గొప్ప విచిత్రమో అని అతను ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాడు. అలాగప్పుడు మనము క్రీస్తు ద్వారా రక్షణలోనికి నడిపించబడ్డామంటే అదే ఆశ్చర్యానికి లోనవ్వాలి ప్రతివారు కూడా. అక్కడ ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎలాగైతే ఆ విషయాన్ని తెలుసుకుని ఆనందిస్తుందో పరిచయుడు కూడా అలాగే ఆనందించాలని ప్రభు యొక్క ఉద్దేశం. కనుక విస్తారమైనటువంటి పాపాలు అనేటువంటి భావం ఎందుకుని వచ్చిందయ్యా అన్నట్లయితే వారు తీసుకునేటువంటి ఆ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి పాప విషయం గురించి ఆలోచన చేసినట్లయితే అది చిన్నదైనా పెద్దదైనా కలిగించే అనర్థం ఒకటే. యాకోబు పత్రిక 2:10 మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 2:10 ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒకని ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. కనుక ఇక్కడ ఎన్నో పాపాలు చేయవలసిన పని లేదు. ఒక పాపం చేసినప్పటికీ అతడు తప్పిపోతున్నాడు, ఒక పొరపాటు చేసినప్పటికీ దాని నుంచి క్షమాపణ పొందకపోయినట్లయితే అతడు నిత్య జీవాన్ని కోల్పోతున్నాడు. కనుక 100 పాపాలు ఉన్నటువంటి వ్యక్తితో పోల్చుకుని 2 పాపాలు ఉన్నవాడు నేను పర్వాలేదులే, అతని మీద నేను పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు. ప్రతివాడు కూడా దేవుని కృపను పొందుకోవటానికి దేవుని న్యాయాన్ని, దేవుని చట్టాలను పరిశీలన చేసుకోవాలి. గాని భూమి మీద మనతో ఉన్నటువంటి మన స్నేహితులను, మన ఇరుగు పొరుగు వారినో చేసుకున్నట్లయితే మనం నిత్య జీవానికి వెళ్లలేం. ఎందుకన్నట్లయితే వారితో పోల్చుకుంటే వారి మీద నేను బెటరే కదా, వారికంటే నేను పర్వాలేదు కదా, వారంత ఎక్కువగా నేను పాపాలు చేయట్లేదు కదా అని పోల్చుకుని కంటే మన నీతి, మన పరిశుద్ధత అనేటువంటిది దేవుని పరిశుద్ధతకు సమానంగా ఉండాలి. గాని మన సాటి వారితో పరిశుద్ధతకు సమానంగా ఉండడానికి మన పోలిక లేదు. మన పోలిక మన ప్రధాన యాజకుడైనటువంటి మరి క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకోవాలని ఒక మాదిరి ఉంచారు. కనుక మనం పోల్చుకోవాల్సింది ఎవరితోనయ్యా అన్నట్లయితే ప్రభు అయినటువంటి
క్రీస్తుతో మనం పోల్చుకోవాలి. ఆ విధంగా పోల్చుకుని జీవించటానికి మనము ఆయన ఒక మాదిరిని ఆయనే పెట్టారు. ప్రభువారే మనకి మాదిరి కదండి. ఈ రోజు ఎవరైనా సరే భూమి మీద ఎవరిని పోల్చుకోవాలి మాదిరి అంటే పక్కింటి వారినో, స్నేహితులనో, ఇరుగు పొరుగు వారినో కాదు గాని మనం పోల్చుకోవాల్సినటువంటి మాదిరి క్రీస్తుకు సమానమైనటువంటి జీవితాన్ని జీవించాలి. క్రీస్తు పరిపూర్ణత వెంబడి పరిపూర్ణతలోనికి మనము నడిపించబడాలి. జాగ్రత్తగా చూడండి. కనుక మనం ఎవరైనా సరే పోల్చుకునేటప్పుడు దయచేసి ఈ భూమి మీద ఉన్నటువంటి సాటి మనుషులను పోల్చుకోవద్దు. అదిగో ప్రభు అయినటువంటి క్రీస్తును పోల్చుకుందాం. అలాగా ప్రభువుని కాకుండా మరెవరైనా నన్ను పోలు నడుచుకోండి అని చెప్పగలిగినటువంటి ధైర్యం ఉన్నదన్నట్లయితే అపోస్తుడైన పౌలు చెప్పారు. కానీ ఆయన కూడా కేవలము నన్ను పోలు నడుచుకోమని చెప్పలేదు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను గనక నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎందుకంటే ఆయన ముందు ఒక మాట చెప్పారు, క్రీస్తును పోలి నడుచుకునే ఒక్క కారణం చేత మీరు నన్ను పోలి నడుచుకోండి. అంతేగాని నాకు నేనుగా నన్ను పోలి నడుచుకునేటువంటి చెప్పే ధైర్యం ఆయనకి లేదు. కనుక మనకెవరికైనా పోలికున్నారన్నట్లయితే ప్రభు అయినటువంటి క్రీస్తు పోలికను మనకు అనుగ్రహించబడింది గనక ఆ రీతిగా మనము ఆయన పోలి జీవించి పరిశుద్ధులుగా ఉండాలి. ఇక ఈ విషయంలో ఈ యొక్క ఉపమానంలో మనం చూసినట్లయితే అధికమైనటువంటి ఆ యొక్క రుణమును క్షమించినటువంటి వారి భావాన్ని గురించి తెలియపరుస్తూ మనమందరం కూడా అదే స్థాయిలో మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి గనక మనం కృతజ్ఞత కలిగి ఉండాలనేటువంటి ఆలోచన మనలో ఉండాలి అనేటువంటిది ప్రభువారి యొక్క ఉద్దేశం ఈ ఉపమానం ద్వారా తెలియపరుస్తున్నారు. అంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏ విధమైనటువంటి ఆనందాన్ని వ్యక్తపరిచిందో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిసయుడు కూడా అదే రీతిగా ఆనందాన్ని వ్యక్తపరచాలి అనేటువంటి ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నారు. ఈ భావాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనము కూడా అదే రీతిగా ప్రభువారి ఎడల మనము జీవించాలి. కొరింథీయులకు రాయబడిన రెండో పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి క్రీస్తు ప్రేమ మిమ్మును బలవంతము చేయుచున్నది ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి నొందును గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుదురు. ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కనుక మనం జీవించేటటువంటి వారు ప్రభు కొరకే మనం జీవిస్తున్నాము. జాగ్రత్తగా గమనించండి. ప్రభు కొరకే మనము జీవించాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణమిచ్చారు. ఆయన మన కొరకు తన యొక్క చక్కని మార్గాలను ఏర్పాటు చేయడానికి శ్రమ పొందారు. కనుక అప్పుడు ఆలోచన చేసినట్లయితే మన నిమిత్తము పడ్డటువంటి శ్రమకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభు అయినటువంటి క్రీస్తు శిలువ మరణం ఎందుకు పొందారయ్యా అన్నట్లయితే అధిక పాపం చేసిన వాళ్ళ నిమిత్తమే కాదు, ప్రతి పాపానికి అంటే ప్రతి వ్యక్తి నిమిత్తము ఆయన శిలువ వేయబడ్డారు. కనుక ఇప్పుడు మనం జీవించే జీవితము మన గురించి కాదు గాని ప్రభు అయినటువంటి క్రీస్తు గురించే మనం జీవిస్తున్నాం. అలాంటి కృతజ్ఞత ప్రతి ఒక్కరిలోని కావాలి. ఆ కృతజ్ఞతా భావం మనల్ని కార్యసాధకమైన విశ్వాసంలోనికి నడిపించాలి. విశ్వాసం పొందుకుని దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ కృతజ్ఞత కలిగి ఉండాలి అనే భావాన్ని గురించి ఈ యొక్క ఉపమానం మనకు బోధిస్తుంది. అలాగే ఎవరుండాలన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఉండాలి అనే భావాన్ని. కనుక దేవుడు మన యొక్క పాపాలను క్షమించారు, మన రుణాలను తీర్చారు గనక ఆయన ఎడల మన కృతజ్ఞత కలిగి ఉండేటువంటి ఆలోచన కలిగి ఉందాం. అట్టి విశ్వాసము, కార్యసాధకమైన విశ్వాసం మీలో ఆయన కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన.